హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన వామన్నం చేసుకుందాము. ముందుగా వేడిగా వండుకున్న అన్నాన్ని చల్లగా చేసుకోవాలి. తర్వాత ఇది గానుగ నూనె అండి, స్వచ్ఛమైన గానుగ నువ్వుల నూనె కొద్దిగా కడాయిలో వేసుకొని నూనె వేడైన తర్వాత వాము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత చల్లగా చేసుకున్న అన్నం కూడా అందులోనే వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి మనకి నోటికి ఏమి రుచించదు కదా, అలాంటప్పుడు ఈ వామన్నం చేసుకొని పెడితే చాలా మంచిదండి. మా సైడ్ అయితే డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా సర్జరీ అయ్యే పేషెంట్లకు కూడా ఈ ఫుడ్ పెడతారండి. చాలా మంచిది, కుట్లు తొందరగా మానుతాయి అనేసి ఇది ఎక్కువగా పెడతారు. అలాగే చిన్నపిల్లలకి డైజెషన్ అది అవ్వదు కదా, జ్వరము, జలుబు, దగ్గు ఉన్నప్పుడు కూడా ఈ అన్నం వేడి వేడిగా చేసి పెడితే చాలా బాగుంటుందండి. చల్లగా అవ్వకుండా వేడి వేడిగానే తినాలి. థ్యాంక్ యూ.